ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. భగవంతుడు ఏది చేసినా మనం కర్మ చేసినట్టు చేతితో చెయ్యవలసిన అవసరం ఉండదు. ప్రసన్నమూర్తి అయి ఆయన ఒక్క చూపు చూస్తాడంతే, అనుగ్రహింపబడతాడు. పోతన గారు ప్రారంభం చేస్తూనే ఆ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్నంటారు. పరమాత్మ ఏది చేసినా కేవలము తన చూపుల చేత చేస్తాడు. కొన్ని కోట్ల బ్రహ్మాండములను సృష్టిస్తాడు, నిలబెడతాడు. మహాప్రళయంలో ఇన్నిటినీ తనలోకి తీసేసుకుంటాడు. ఇవన్నీ హేళగా చూపులతో చెయ్యగలిగిన శక్తి ఎవరికి ఉంటుందో ఆయన పరమాత్మ. అందుకే ఆ ఈక్షణ శక్తినే కనకధారా స్తవంలో శంకరాచార్యుల వారు తన అవతారంలో మొట్టమొదటి స్తోత్రం చేశారు. ఆ చూపుల గురించే మాట్లాడారు. అటువంటి పరమాత్మ 7 రాత్రులు 7 పగళ్ళు కొండ చేతి మీద ఎత్తి పట్టి కదలకుండా నిలబడి కొండ కింద చేరినటువంటి ఆవుల్ని దూడల్ని కూడా తన చూపుల చేత పోషించాడు. ఇంద్రుడు విసిగెత్తిపోయాడు. 7 రాత్రులు కురిపించాను, 7 పగళ్ళు కురిపించాను, ఒక లేగదూడ చచ్చిపోయింది లేదు. ఎవరో పిల్లవాడు, వీడెంతటి వాడనుకున్నాను. చూడగా చూడగా అర్థమవుతోంది ఎవరో కాదు, ఆయనే పరబ్రహ్మం. తెలుసుకోలేకపోయాను. ఆ పరబ్రహ్మం ఏ రూపంలోనైనా ఉంటుంది అని వర్షాన్ని తగ్గించేశాడు. సూర్యోదయం అయిపోయింది. ఆ సంవర్తక మేఘములను వెనక్కి తిప్పి తీసుకెళ్ళిపోయాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఏమీ తెలియనటువంటి వారిలా తిన్నగా మళ్ళీ తిరిగొచ్చి గోష్ఠం దగ్గరికి వచ్చి కూర్చున్నారు. కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే 3వ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటమ్ము కూలదోసే ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకుని చీరి మృతుని చేసే తల్లి వెన్నలకునై తను రోలకట్టంగా సబలుడై మద్దుల కులద్రోసే పశుల గ్రేపుల కాచుచూ బకుని చీరే వెలగతోడుట దైత్యుని వేసి గడపే సబలుడై ఖరదైత్యుని సంహరించే ఇతడు కేవలమనుజుడే ఇంచి చూడ. వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు. కళ్ళు కూడా తిరగనటువంటి చిన్ని పాపడిగా ఉండి పూతనా సంహారం చేశాడు. శకటాసురుణ్ణి సంహరించాడు, తృణావర్తుణ్ణి సంహరించాడు. అమ్మ నడువుకి రోలు కట్టేస్తే 2 పెద్ద పెద్ద మద్ది చెట్లు కూలిపోయేటట్టుగా ఆ రోటిని 2 చెట్ల మధ్యలోంచి లాగాడు. కరుడు అనబడేటటువంటి దైత్యుణ్ణి సంహరించాడు. కపిద్ధాసురుడు అనబడేటటువంటి వెలగ చెట్టు రూపంలో ఉన్న రాక్షసుణ్ణి సంహరించాడు. ఇవాళ 7 రోజులు గోవర్ధనోద్ధరణం చేశాడు. మహానుభావుడు కదా ఈయన అన్నారు. అందుకే 7 రాత్రుళ్ళు 7 పొగళ్ళు కొండ ఎత్తి పట్టడం అన్న మాటకు అర్థం ఏమిటంటే, మనం ఎంతకాలం బ్రతికినా 7 రోజులే. ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప బ్రతకడానికి ఇంకొక రోజు లేదు, చావడానికి ఇంకొక రోజు లేదు. ఈ 7 రోజులు ఆయన కొండ కింద ఉండిపోయిన వాడి కన్నా అదృష్టవంతుడు లేడు. అలా ఉండిపోవడం అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎప్పుడు నోటి వెంట గోవిందనామం వస్తూ ఉండడం. చూశాడు ఇంద్రుడు. నేను చేసినటువంటి దోషాన్ని పోగొట్టుకోవాలని అదితి దేవతల యొక్క తల్లిని తీసుకుని తనతో పాటుగా కామధేనువు బయలుదేరింది. ఆవులు దూడలు మనుషులు అందరినీ సమానంగా లోపలికి తీసుకుని ఒక్క దూడ చచ్చిపోకుండా కాపాడాడు. అందుకే నేను వెళ్ళి నా పాలతో ఆయనకి అభిషేకం చేస్తానని కామధేనువు బయలుదేరింది. ఇంద్రుడు బయలుదేరి వచ్చి సురభిక్షీరములన్ సురద్విప మహాశుండాలతానీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుండంచు రణాక్రాంత విపక్షుతో యజ జలాక్షున్ సాధు సంరక్షణున్. ఆకాశగంగా జలాల్ని ఆ దిగ్గజముల యొక్క ఆ పెద్ద పెద్ద తొండములలో ఉన్నటువంటి కలశలతో పట్టుకుని రాగా, ఆ ఆకాశగంగా జలాలతోటి కామధేనువు యొక్క పాలతోటి దేవతల తల్లి అదితి అక్కడ ఉండగా, ఆ పాలతో నీటితో చిన్ని కృష్ణుణ్ణి అభిషేకం చేసి తన తప్పు క్షమించమని, ఇక పైన ఎప్పుడూ అహంకారాన్ని పొందనని, భగవంతుడు ఇచ్చినటువంటి స్థానాన్ని పదిలపరుచుకొని వినయంతో అందరికీ కావలసినటువంటి అనుగ్రహాన్ని ఇస్తూ తాను ధన్యతను పొందుతానని తెలియచేసి అభిషేకం చేసి గోవిందా అన్న బిరుదునామంతో పట్టాభిషేకం చేశాడు. అందుకేట మిగిలిన నామాలు చెప్తే
ఉలిక్కి పడనంతగా భగవంతుడు ఏ నామానికి ఉలిక్కి పడతాడంటే గోవిందనామానికి ఉలిక్కి పడతాట. ఎందుకంటే 7 రాత్రులు 7 పగళ్ళు తాను కష్టపడి సంపాదించుకున్న నామం గోవిందనామం. నమ్మని వాళ్ళని కూడా బంధువులారా అని పిలిచి లోపలికి తీసుకుని కాపాడినటువంటి నామం గోవిందనామం. అంత గొప్ప గోవింద పట్టాభిషేకం. పరమాత్మ ఎప్పుడూ కూడా పూర్ణుడై పూజకి మన చేత ఆరాధింపబడడానికి తగిన రూపాన్ని పొందాడు అనడానికి అర్థం ఏమిటంటే సశక్తియుతుడవుతాడు. అందుకే రుక్మిణీ కళ్యాణ ఘట్టం వింటే ఏమవుతుంది అంటే అన్ని భయాలు తొలగిపోతాయి. ఎందుకంటే అప్పటి వరకు కృష్ణుడు, ఇప్పుడు రుక్మిణీ సహితుడైన కృష్ణుడు కనపడతాడు. ఆ ఘట్టాన్ని ప్రారంభం చేస్తూ అసలు పోతన గారు తెలుగు జాతికి చేసినటువంటి మహోపకారం రుక్మిణీ కళ్యాణంలో వారు ఆంధ్రీకరించినటువంటి విషయాల ద్వారా తెలుస్తుంది. వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనొక దొడ్డరాజు కలడు. ఆతనికి 7 పుత్రులు అగ్రజుండనయుడు రుక్మిణాబరగు వారందరకన్ కడగట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టెనొక మానిని రుక్మిణిని అప్రసిద్ధయై అని ప్రారంభించారు. ఒకప్పుడు విదర్భదేశాన్ని కుండిన నగరం రాజధానిగా చేసుకుని భీష్మకుడన్న రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయనకి 5 కొడుకులు, అన్నీ రుక్మ సంబంధమే. ఇంద్రియములన్నీ బంగారంలా ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటూ ఉంటాయి. అందుకే రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మనేత్ర, రుక్మకేశుడు 5 రుక్మ సంబంధం. 5 తర్వాత పుట్టినటువంటి పిల్ల రుక్మిణి. ఆమె సాక్షాత్ మహాలక్ష్మి యొక్క అవతారం. అయితే పోతన గారు రుక్మిణీ కళ్యాణాన్ని ఆంధ్రీకరించడంలో చూపించినటువంటి పరమాద్భుతమైన విశేషం ఏమిటంటే అటువంటి ఆదిలక్ష్మిని, అటువంటి రుక్మిణీదేవిని తెలుగింటి పిల్లని చేశారు పోతన గారు. అది ఆయనకి తెలుగు భాష మీద, తెలుగు జాతి మీద, తెలుగు సంస్కృతి మీద ఉన్నటువంటి అభిమానం. పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు నబలలతోడ వియ్యంబులందు గుజ్జనగుళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి రమణీయ మందిరా రామదేశములందు పువ్వు తీగలకును ప్రోదివెట్టు సదమలమణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికల నూగు బాలికలతోడ చెలరేగి బంతులాడు సారికాకీర పంక్తికిని చదువు చెప్పు బర్హి సంఘంబులకు మురిపమలు కరపు మందమరాళములకు చూపు మందగతులు. నిజంగా ఈ ఒక్క పద్యాన్ని ఆయన చేసిన రచనకి నేను మానసికంగా భూమి మీద సాష్టాంగం చేసి పోతన గారి పాదాలకు నమస్కరిస్తున్నాను. అది ఒక సంస్కృతి మీద ఉండే గౌరవం. అంటే ఏ ఇంటికైనా శాంతి స్థానం, ఇంటి గౌరవం నిలబడేది నిజానికి స్త్రీ వలననే నిలబడుతుంది. అందుకే పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు నబలలతోడ వియ్యంబులందు ఆ రకరకాలైనటువంటి బొమ్మల పెళ్ళిళ్ళు చేయిస్తూ అనుబంధాలు తెలియచేసి ఆ ప్రేమ కలగడం నేర్పడం కోసం తెలుగునాట ఎటువంటి ఆ తాటాకు బొమ్మల పెళ్ళిళ్ళు చేయిస్తారో అటువంటి తాటాకు బొమ్మల పెళ్ళిళ్ళు రుక్మిణీదేవి చేత చేయించారు పోతన గారు. అటువంటి తల్లి పెరిగి పెద్దదవుతోంది. ఇంటికి వచ్చినటువంటి భాగవతోత్తములు ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణము, విలాసములు, ఆయన యొక్క శౌర్యము, పరాక్రమము ఇటువంటి వాటి గురించి మాట్లాడుతుండేవారు. ఇంటికొచ్చిన వాళ్ళందరూ కృష్ణ పరమాత్మ యొక్క రూపగుణ విభూతుల గురించి మాట్లాడుతుంటే ఈ చిన్నపిల్ల రుక్మిణీదేవి ఆయన యందు అనురక్త అయింది. రుక్మిణీ కళ్యాణంలో మీరు బాగా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే భీష్మాదులు కూడా భగవంతుని యొక్క రూపము చేత ఆకర్షింపబడ్డారు. గుణములు సరే, రూపము చేత ఆకర్షింపబడ్డారు. కానీ రుక్మిణీదేవి మాత్రం భగవంతుని యొక్క గుణముల చేత ఆకర్షింపబడింది తప్ప కేవలం రూపాన్ని చూసి ఆకర్షణ పొందినది కాదు. ఆయన యొక్క గుణములను వింది. అటువంటి వాడు తనకి భర్త కావాలి అని కోరుకుంది. బంధువులందరున్ కృష్ణునకు బాలిక నిత్తుమటంచు సేముషీ సింధువులై విచారముల్ చేయగా వారల నడ్డుపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణుడెడ చాలా విరోధము చేసి మత్త పుష్పందియ వేడి నిత్తు శిశుపాలన కంచు తలంచనందుడై. ఆ బంధువులందరూ తండ్రి అయినటువంటి భీష్మక మహారాజు కూడా రుక్మిణీదేవిని కృష్ణ పరమాత్మకిచ్చి వివాహం చెయ్యాలి అని నిర్ణయం చేశారు. నిజానికి ఇంటి పెద్ద అయినటువంటి తండ్రి ఏ నిర్ణయం చేస్తాడో అది శిరోధార్యం. పైగా పిల్ల కూడా కృష్ణ పరమాత్మని కోరుకుంటోంది. పెద్దలందరూ అంగీకరించారు, బంధువులందరూ అంగీకరించారు. కానీ పెద్దన్నగారైనటువంటి రుక్మి పరమ దుర్మార్గుడు, క్రూరుడు. అందుకని ఆయనేమనుకున్నాడంటే ఈ రుక్మిణీదేవిని పట్టుకెళ్ళి
శిశుపాలుడికిచ్చి వివాహం చెయ్యాలి అని నిర్ణయం. ఆదిలక్ష్మి అయినటువంటి తల్లి రుక్మిణీదేవిగా ఇంట పుడితే ప్రతిరోజు ఆవిడ కబరీబంధాన్ని చూస్తున్నప్పటికీ కూడా ఆవిడ ఎవరో ఎందుకు వచ్చిందో తెలుసుకోలేక బంధువులు తండ్రి కృష్ణుడికిచ్చి ఆమెను వివాహం చేద్దామనుకుంటుంటే కాదు కాదు శిశుపాలుడికిచ్చి పెళ్లి చేస్తానని నిర్ణయం చేసుకున్నటువంటి ఆ రుక్మి ఎంత మూఢుడై ఉండుంటాడు, ఎంత మూర్ఖుడై ఉండుంటాడు. పైగా అన్నిటినీ మించి పెద్ద కొడుకు, కాదనడానికి వీలు లేదు. రాజులలో ఎలా ఉంటుంది అంటే కాదు అంటే తండ్రిని కారాగారంలో పెట్టి రాజ్య పరిపాలన మొదలు పెడతాడు. ఆయన పెద్దవాడు అయిపోయాడు. కొడుకుని కాదనలేక తన మనసులో రుక్మిణీదేవిని కృష్ణుడికే ఇవ్వాలని ఉన్నా బంధువులందరూ అందుకే అంగీకరించిన రుక్మి మాట కాదనలేక ఉండిపోయాడు. తన మనసు కృష్ణుని యందు అనురక్తమై ఉన్నది. తండ్రి కూడా అంగీకరించిన సంబంధం, కానీ రుక్మి నిష్కారణంగా తనని తీసుకెళ్లి శిశుపాలుడికి ఇస్తున్నాడు. ఆమె ధీరవతి, బాగా బుద్ధి కలిగినది, విచక్షణ కలిగినది, ధార్మిక నిర్ణయం చేసుకోగలిగినది. దానిని కృష్ణ పరమాత్మ తెలుసుకోగలడు. అందుకే ఆమె అగ్నిజ్యోతనుడు అనబడేటటువంటి బ్రాహ్మణుణ్ణి పిలిపించి ఆయనకి నమస్కరించి తన సందేశాన్ని ఆయనకి చెప్పి ఆ అగ్నిజ్యోతనుణ్ణి కృష్ణ పరమాత్మ దగ్గరికి పంపింది. ఆయన ద్వారకా నగరానికి వెళ్ళాడు. వెడితే అక్కడ ఒక అద్భుతం జరిగింది. కృష్ణ పరమాత్మ ఏమీ తెలియని వాడిలా నటిస్తూ ఉంటాడు. ఆయన వచ్చినటువంటి అగ్నిజ్యోతునుడికి స్వాగతం పలికి తీసుకొచ్చి ఉచితాసనం మీద కూర్చోపెట్టి ఆయనకి పాదములు కడిగి గొప్పగా సేవ చేసి ఆయనని ప్రశ్న వేసి ఒక మాట అన్నాడు. సహనము కలిగినటువంటి వారు, సజ్జనులైనటువంటి వారు, ఎప్పుడు నాకేం లేదనేటటువంటి పరమ తృప్తితో జీవనం చేసేటటువంటి విద్వాంసులు ఎవరుంటారో వాళ్ళంటే నాకు ఎంత భక్తి అంటే, ఎంత సంతోషం అంటే, వాళ్ళు నన్ను సేవించడం కాదు, నేను వాళ్ళని సేవిస్తూ ఉంటాను. నాకు అటువంటి విద్వాంసులంటే మహాప్రీతి. నువ్వు అటువంటి వాడివి. నువ్వు ఏ రాజ్యం నుంచి వచ్చావు? మీ రాజు ఎవరు? ప్రజలందరూ క్షేమంగా ఉన్నారా? ఏ రాజ్యంలో ప్రజలు సంతోషంగా ఉంటారో ఆ రాజు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేను ప్రత్యేకంగా నిన్ను అడుగుతున్నాను, మొహమాటం లేకుండా చెప్పు, ఏ పని మీద ఇంత దూరం ఇంత కష్టపడి నా దగ్గరికి వచ్చావని అడిగాడు. అడిగితే అగ్నిజ్యోతనుడు తాను ఎక్కడి నుంచి వచ్చాడో వివరాలు చెప్పి రుక్మిణీదేవి యొక్క సందేశాన్ని కృష్ణ పరమాత్మకి అందించాడు. కృష్ణ పరమాత్మ ఆ రుక్మిణీ సందేశాన్ని పరిశీలిస్తే అందులో తల్లి ఆయన యొక్క సేవ చెయ్యాలనేటటువంటి భావాన్ని వెలిబుచ్చింది తప్ప ఆమె కేవలం కామపరవశతోటో లేకపోతే ఆయన యొక్క రూపము చేత ఆకర్షింపబడో పంపినటువంటి సందేశం కాదు. అందుకే ఏమీ గుణంబులు కర్ణేంద్రియములు సోకదేహతాపంబులు తిరిపోవు, ఏమీ శుభాకారమిక్షింపకందుల కకిలార్థ సంపదల్ కలుగుచుండు, ఏమీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో చింతింపబంధ సంతతులు వాయు, అట్టి నీయందునా చిత్తమనవరతము నచ్చియున్నది నీ ఆననలేదు, కరుణ చూడుముఖం సారి కలవిదారి శ్రీయుతాకారమాని నీ చిత్తచోరా అంటుంది. ఓ కృష్ణ పరమాత్మ, నీ యొక్క గుణములను వింటూ ఉంటే మనసంతా కూడా శాంతితో సంతోషంతో నిండిపోతుంది. నీ నామాన్ని పలుకుతూ ఉంటే మనిషికి పాపములన్నీ పటాపంచలైపోతాయి. భువనమోహనమైనటువంటి నీ రూపాన్ని చూస్తే కళ్ళకి సార్థక్యం కలుగుతుంది. మనిషి తరించడానికి నీ సేవ చెయ్యడం కన్నా వేరొక మార్గం లేదు. భగవంతుని యొక్క గుణములను నిరంతరం విన్న కారణం చేత నోటితో అమృతం తాగితే పొందగలిగినటువంటి అదృష్టం కన్నా కూడా గొప్ప అదృష్టాన్ని పొంది ఏమీ శుభాకారమిక్షింపకందుల కకిలార్థ సంపదల్ కలుగుచుండు, ఏ నీల సన్నామ మేప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీయాననలేదు, కరుణజూడు ముఖం సారి కలవిదారి శ్రీయుతాకారమాని నీ చిత్తచోరా. ఇన్ని గుణములు కలిగినటువంటి వాడివి కాబట్టి నిరంతరము నా మనసు నీ యందు లగ్నమయ్యున్నది. నీ యందు ఉన్న గుణములు 1, 2 కావు. ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు, కోరదే మురురమా కాంతాలలా మంబు రాజన్యానేకవ సింహ నావలననే జన్మించనే మోహముల్,
హే కృష్ణ భగవన్, మీ యందు ఉన్నది ఒకటా రెండా గుణములు? పరమ ధన్యుడవైనటువంటి వాడివి, బలము కలిగినటువంటి వాడివి, వీర్యము, శౌర్యము, తేజస్సు, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునేటటువంటి గుణము, క్షమాగుణము ఇన్ని కలిగినటువంటి వాడివి. ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణ సంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు. నిజానికి కన్య అంటే అక్కడ రుక్మిణీదేవి ఒక్కతే కాదు. రుక్మిణీ కళ్యాణం అనేటటువంటిది కేవలం పెళ్లి కాని ఆడపిల్లల కొరకు మాత్రమే కాదు. ఆధ్యాత్మ విద్య యందు మనందరం కూడా కన్యలమే. ఎందుకని అంటే మనందరం కూడా పతిని పొందాలి. ఎవరా పతి? భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడే పతి. ఆ పతిని పొందడమే ఉత్తమ గతి. అటువంటి పతిని పొందాలి అంటే రుక్మిణీదేవి ఏ హృదయంతో ప్రార్థన చేస్తోందో అది పొందాలి. పెద్దన్న గారు నాకు అడ్డుపడుతున్నాడు, నేను నిన్ను చేరకుండా అడ్డుపడుతున్నాడు. సింహం తినవలసినటువంటి ఆహారాన్ని నక్క కోరుకున్నట్టు ఆవిడ పేరు అనడానికి కూడా ఇష్టపడలేదు. మత్తుడు చైజ్యుడు నీ పదాంబుద ధ్యాయననైన నన్ను వడిదాకునిపోయచునున్నవాడు అధమాధముండు ఎరుగడద్భుతమైన భవత్ప్రతాపమున్. నీ ప్రతాపం వాడికేం తెలుసు? కాబట్టి నువ్వు రావాలి, వచ్చి నన్ను రక్షించాలి, నన్ను నువ్వే భార్యగా స్వీకరించాలి. అది శరణాగతి అంటారు. మనసు లాగేస్తోంది, నేను నీ మార్గంలో నడవలేకపోతున్నాను, నిన్ను పొందలేకపోతున్నాను, నన్ను ఇలా అడ్డుకుంటున్నాయి, అడ్డుకుని అభిమానాలు లాగేస్తున్నాయి. అది భగవంతుడికి చెప్పాలి. నువ్వు వచ్చి జోక్యం చేసుకోమని అడగాలి. నేను నిన్ను పొందలేకపోతున్నాను, నువ్వు నన్ను పొందేయి అని అడగడం శరణాగతి. శరణాగతి ఉత్తర క్షణం పనిచేస్తుంది. తన ప్రయత్నాన్ని వదిలిపెట్టేస్తాడు, భగవంతుని యొక్క జోక్యాన్ని అడుగుతాడు. రుక్మిణీదేవి ఆ శరణాగతి చేస్తోంది. అందుకే నువ్వు ఏం చేశావని నిన్ను నేను కాపాడాలి, ఎందుకు నిన్ను నేను పొందాలని అడుగుతావా? వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధసేవల్ దాన ధర్మాదులన్ గతజన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్. నేను గత జన్మలలో ఏవైనా వ్రతాలు చేసినడాననైతే దేవతల యొక్క గురు బుధజనులు పండితుల యొక్క, కాబట్టి వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధసేవల్ దాన ధర్మాదులన్, నేను చేసిన దానం ఏమైనా ఉంటే, నేను అనుష్ఠించిన ధర్మం ఏదైనా ఉంటే, దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరి జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్. నాకు ఫలితం కావాలని కాదు, నాకు భగవంతుడు దక్కాలని నేను గత జన్మలలో చేసినది ఏదైనా ఉంటే అది అడ్డు పెట్టి కృష్ణ నన్ను నీదానిగా చేసుకో. హే పరమాత్మ, నువ్వు వచ్చినప్పుడు ఇక్కడ నీకు ఏవో ప్రతిబంధకాలు ఉంటాయి, నువ్వు నన్ను పొందడం కష్టమవుతుంది, అది మర్యాదగా ఉంటుందా అని నువ్వు ఏమైనా ఆలోచిస్తున్నావేమో. అలా ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నెల్లియో పంకజనాభ శిశుపాల జరాసుతులను వధించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీవ శౌర్యమే అంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకుని పొమ్ము వచ్చదన్. నువ్వు చతురంగ బలాలతో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ సైన్యాన్ని, శిశుపాలుడికి అండగా వచ్చినటువంటి జరాసంధాది రాక్షసుల్ని ఓడించి నా అన్న నన్ను ప్రేమ పురస్సరంగా వైదిక విధానంలో నీకిచ్చి కన్యాదానం చెయ్యడానికి సిద్ధపడడు కాబట్టి స్వతంత్రించి నువ్వే నన్ను తీసుకుని వెళ్ళిపోదే. రాక్షస వివాహం శాస్త్రం అంగీకరించింది కాబట్టి, పైగా నేనుగా అడుగుతున్నది కాదు, నా తండ్రి అంగీకరించినది. నన్ను నీకిచ్చి పెళ్లి చెయ్యాలని తండ్రి కోరుకున్నాడు, బంధువులు కోరుకున్నారు. అడ్డుపడుతున్నది అన్నగారు. ఆయనని ఆపలేకపోతున్నారు, కానీ మాట వింటే రుక్మి నిజానికి నా వివాహం శిశుపాలుడితో జరగడానికి వీల్లేదు, నీతో జరిగి ఉండేది. ఇది నా స్వాతంత్ర్యం కాదు, నా గౌరవం నిలబడాలి, అవతల పెద్దల మాట నిలబడాలి. అడ్డొచ్చినటువంటి రుక్మి శిశుపాలుడిని పిలిచాడు. శిశుపాలుడికి అండగా జరాసంధాదులు వచ్చారు. ఇక్కడ నీకు అడ్డు లేదు, నిన్ను గెలవగలిగిన వాడు లేడు, నన్ను తీసుకెళ్ళు, నీతో వచ్చేస్తాను అని. ఒకవేళ నేను వచ్చిన తరువాత పెద్ద యుద్ధం జరిగి అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని చంపి అవసరమైతే నీ బంధువుల్ని కూడా చంపవలసి వస్తే అప్పుడు నువ్వు మళ్ళీ మనసు మార్చుకుని అయ్యో కృష్ణ రమ్మన్నాను కానీ ఇంతమంది చనిపోయిన తర్వాత నాకే మనసు వెగటుగా అనిపిస్తోంది, ఎందుకు వచ్చిన పెళ్ళి అని అనవని ఏమి నమ్మకం? అర్జునుడంతటి వాడు కురుక్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత బంధువులు వీళ్ళందరినీ చూసి ఈ యుద్ధం ఎందుకు అనలా అని అంటాననుకుంటున్నావేమో కృష్ణ అని ఆ తల్లి అంది.
లోపలి సౌధంబులో వర్తింపగా నన్ను తేవచ్చునే అట్లు తెత్తునేమి కావలివారల గలబంధువుల చంపి కాని తేరాదని కమలనయన భావించితేని ఒక ఉపాయంబు చెప్పెద ఆలింపు కులదేవ యాత్ర చేసి పెండికి మునువడ పెండి కూతురు నెలమి మావారు పంపక నేను ఎట్లు పురము వెల్వడి భూతనాథు సతికి మొక్కంగా వచ్చెదను ఆ సమయమున నీవు నన్ను గొని పొమ్మున వార్య చరిత. మా వాళ్ళకు ఒక అలవాటు ఉంది. పెళ్ళికి ముందు ఊరు బయట ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆలయానికి పంపిస్తారు. పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత ఆమెలోకి పార్వతీదేవి యొక్క కళ ప్రవేశిస్తుంది. పెళ్లి కూతుర్ని చేయడము అన్న మాటకు అర్థం ఏమిటంటే జగత్తుకంతటికీ కూడా ఇల్లాలు మహాతల్లి ఆ గౌరీదేవిని పూజ చేస్తారు. ఆ గౌరీదేవిని పూజ చేసి ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకు చెరుకు కర్రలు, మంగళసూత్రాలు, కొద్దిగా ఉప్పు వేసినటువంటి అప్పాలు ఇటువంటివన్నీ కూడా ముత్తైదువులకి బహూకరిస్తారు. ఆ బహూకరిస్తే వాళ్ళు గౌరీదేవి స్వరూపంగా పుచ్చుకుని ఆశీర్వచనం చేసినటువంటి కారణం చేత ఆమె వైవాహిక జీవితం సుసంపన్నంగా దీర్ఘ సౌమాంగల్యంతో పుత్రపౌత్రాదులతో పరమ ప్రశాంతంగా ఉంటుందని పెద్దల యొక్క విశ్వాసం, పెద్దల యొక్క వాక్కు. అందుకే పెళ్లి కూతుర్ని చేయడము అన్న మాటలో ఉన్న తాత్పర్యంగా నన్ను మా వాళ్ళు పంపిస్తారు. నేను పార్వతీ పరమేశ్వరుల ఆలయానికి వచ్చి అమ్మవారిని ఆరాధన చేస్తాను. అప్పుడు నా పక్కన ఎవరు ఉండరు, ఏ యుద్ధం చెయ్యక్కర్లేదు. చుట్టూ కొంతమంది ముత్తైదువులు ఉంటారంతే. అంత పెద్ద సైన్యం అంతా నా వెనకాతల ఉండదు. అప్పుడు నన్ను తేలికగా అపహరించి నీ రథం మీద కూర్చోపెట్టుకొని తీసుకెళ్ళి రాక్షస వివాహం చేసుకో. మా తండ్రి గారు సంతోషిస్తారు, యుద్ధం చెయ్యవలసిన అవసరం ఉండదు. కాబట్టి ఎక్కడో అంతఃపురంలో ఉన్న నిన్ను నేను వచ్చి ఎలా తీసుకొస్తాను? యుద్ధం చెయ్యకుండా ఎలా కుదురుతుంది? ఆ సంహార ప్రక్రియ లేకుండా ఈ పెళ్ళి ఎలా జరుగుతుంది అంటావేమో, నీకు నేను ఉపాయం చెప్తానని ఆ తల్లి ఈ మార్గం చెప్పింది. ఘనుల ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీశ మర్యాద యవ్వని పాదాంబుజ తోయమందు మునుగన్ వాంఛింతురో అట్టిని అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ వందజన్మంబులన్ నిన్నే చింతించుచు ప్రాణముల్ విడచదన్ నిక్కంబు ప్రాణేశ్వరా అంది. ధృతి అంటారు పట్టుదల. 100 జన్మలైన నీకు ఇల్లాలినవుతాను తప్ప ఈ దుర్మార్గుడైనటువంటి చేది భూపతి అధమాధముడు వాడికి నేను మాత్రం ఇల్లాలిని కాను. ఒకవేళ నేను చేసిన పుణ్యం నీకు భార్యనవడానికి సరిపోకపోతే ఇంకా 100 జన్మలు తపస్సు చేస్తాను, వ్రతాలు చేస్తాను, పుణ్యకార్యాలు చేస్తాను తప్ప రాజీపడి శిశుపాలుడికి నేను భార్యనవుతానని అనుకుంటున్నావేమో. మా అన్నయ్య చెప్పాడు, కృష్ణుడు రాలేదు, ఇంకా ఏం చేస్తాను లేని వివాహం చేసుకుంటాను అనుకుంటున్నావేమో. అలా అనుకోవద్దు. నేను చేసేది ధర్మానుష్ఠానం చేస్తాను, వ్రతాలు చేస్తాను, పూజలు చేస్తాను, నిన్ను అనుష్ఠిస్తాను. ఎన్ని జన్మలకైనా నిన్నే పొందుతాను. ఒక భక్తుడికి ఉండేటటువంటి తీవ్ర విశ్వాసం. అందుకే ధన్యున్ లోకమనోభిరాము అటువంటి వాణ్ణి నిన్ను పొందడానికి ఘనుల ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీశు మర్యాద యవ్వని పాదాంబుజతో యమందుమును గన్వంచింతురో అట్టిని అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ 100 జన్మంబులన్ నిన్నే చింతించుచు ప్రాణముల్ విడచదన్ నిక్కంబు